గాయస్ అది గాయస్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ ఏదైనా దొరుకుతుందా లేదని చూస్తున్నాను. సో వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12 అయిపోయింది, 11:30 అయింది. సో టిఫిన్ లేదంటే లంచ్ అనేది బయటికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి. ఎవడో తుమ్మేశాడు 2-3 సార్లు. ఇంకా మనం బయటకు ఒక నిమిషం ఆగి వెళ్దాం. 2 సార్లు తుమ్మేశాడు అనమాట. 2 సార్లు తుమ్మితే నాకు అసలు సెంటిమెంటల్ గా నాకు అసలు నచ్చదు. సో తాళం ఒకటే ఉందని చెప్తున్నారు. సో నా లగేజ్ మొత్తం ఇక్కడ ఇప్పుడు ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, మొబైల్స్ ఒక 2 అండ్ చార్జెస్, ఎవ్రీథింగ్ మై అసెట్స్ ఆర్ దేర్ అండ్ దోస్ ఆర్ మై క్లాత్స్. ఇంకా బిలాంగింగ్స్ అంటే ఇవే ఉన్నాయి. సో తాళం అయితే ఒకటి ఉందని చెప్పాడు. నేనైతే బయటకు వెళ్తున్నాను. సో చూసారు కదా వాష్రూమ్ ఇదంతా. 2 నిమిషాలు అయితే అవ్వలేదు కానీ వెళ్దాం రండి. తాళం వేసాము, మెయిన్ ఆపేసాము. సో మెయిన్ ఆపేసి మనం అయితే వెళ్ళిపోతాం. ఇటు బయటకు వెళ్ళి చూద్దాం ఫుడ్ ఏం దొరుకుతుంది ఏంటని. గైస్ నా సరౌండింగ్ లొకేషన్ అయితే ఇలా ఉంది గైస్, చూడండి. పక్కన వరమహాలక్ష్మి అనేసి అయితే ఒకటి ఉంది, అది మేబీ జ్యువెలరీ అనుకుంటా. సో ఈ పక్కన సాచ్, కాటన్, రామరాజ్ కాటన్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే బయటకు వచ్చేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేయాలి. మరి 11:30 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది డిసైడ్ అయిపోవాలి ఇప్పుడే. మొత్తం ఎంజాయ్ పండుగ. ఇండియాడు ఫుట్పాత్ తిరుగుతున్నాడు. సౌత్ ఎలక్ట్రిక్ కార్స్ అంట. మొత్తానికి మార్నింగ్ ఆటో వాడికి నేను నమ్మలేదు కానీ మంచిగానే తెచ్చాడు. 50 రూపాయలు తీసుకున్నాడు. 1/2 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. సో మొత్తానికి అయితే ఒక మంచి రెస్టారెంట్, అదే హోటల్ అయితే షో చేశాడు, నాకు చూపించాడు. సో ఇక్కడ ఫుడ్ అయితే ఏం దొరకదు అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉందండి. చూడండి చెట్లు, రోడ్డుకి చెట్లు, మంచి నీడతో వాతావరణం అన్నమాట. ఇదంతా షాపింగ్ అన్ని నీడలోనే ఉన్నాయి. రూమ్లో అయితే లగేజ్ మొత్తం వదిలేసాను, ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి అందులోనే. ఐ థింక్ ఓకే, ఎవ్రీథింగ్ సేఫ్ అని అనుకుంటున్నాను నేను. పెద్ద షాపింగ్ మాల్లో ఉంది, కంచి ప్లాజా షాపింగ్ మాల్ ఉంది. చాలా మంది గ్రూపులుగా తిరుగుతున్నారు. నేనైతే సింగిల్ పీస్ అన్నట్టు ఇక్కడ తిరుగుతున్నాను. గీత కేఫ్ ఇది. ఈ కేఫ్లో ఏముంటాయి చూద్దాం. చెన్నై మీల్స్ అంట, ఆంధ్ర మీల్స్ అంట, మినీ మీల్స్ అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ వాటర్ బాటిల్ మనకు కావాలి ఫస్ట్. దాని సైడ్ కదా, సైడ్ ఎలా సైడ్ కదా. గాయస్ మీల్స్ వచ్చేసి 120 రూపీస్ అంట. అటు సైడ్ హ్యాండ్ వాష్ ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్, పార్సల్ అయితే 185 అన్నాడు, 180 రూపీస్. సో ఎక్కడే తిందాము. బాగా నెయ్యి వాసన అయితే వస్తుంది. మరి ఏమేమి పెడుతున్నారో ఫుడ్లో చూడాలి. చెన్నై మీల్స్ తిందామా, ట్రై చేద్దాం. చెన్నై మీల్స్, ఆంధ్ర మీల్స్ ఏం పెడతారని తెలియదు కానీ అంటే వీళ్ళు పర్టికులర్గా చెన్నై మీల్స్. నా మీల్స్ చెన్నై మీల్స్.
గాయస్ ఇక్కడ నేనైతే చెన్నై మీల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మన ఆంధ్ర మీల్స్ అయితే మనం తినవుతాం కదా చాలా సార్లు, కానీ ఇక్కడ ఆంధ్ర మీల్స్ ఎలా పెడతారో తెలియదు. సో చెన్నై మీల్స్ అయితే ఒకసారి ట్రై చేద్దాం. అందరికైతే పెద్ద పెద్ద ఆకుల్లోనే వేస్తున్నారు. అరటి ఆకులు చాలా పెద్దగా మంచిగా ఉందన్నమాట. ఒక కైండ్ ఆఫ్ ఫీల్, ఒక న్యాచురల్గా ఆ కైండ్లో. నెక్స్ట్ నెయ్యి కూడా మంచి టేస్ట్ అయితే, వాసన అయితే కనిపిస్తుంది, వినిపిస్తుంది, వాసన వస్తుందన్నమాట, నెయ్యి వాసన. ఆకులు, అరటి ఆకులు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. సో చూద్దాం మనకి ఎలాంటి ఆకులు వేస్తారో. పెద్ద ఆకు అయితే అడుగుతాను నేను, మరి చిన్న ఆకు ఇస్తే నేనైతే అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను పెద్ద ఆకు కావాలని. చూద్దాం ఎలా ఉంటుంది, ఎలా కొట్టేస్తారు, ఏంటి వ్యాపారం, పెద్దది పంచాయతీ. చెన్నైలో చెన్నై మీల్స్కి వెళ్ళాను. సో జనరల్గా ఇప్పుడు ఏదైతే ఫ్లోర్ ఉంది కదా, ఈ ఫ్లోర్ పైన వాళ్ళు ఆకు వేసేస్తున్నారు డైరెక్ట్. సో ఈ ఫ్లోర్ పైన ఆకు వేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. అందరికి ఆకులు వేస్తున్నారు, మనకి వేయలేదు ఇంకా. మేబీ వాళ్ళ ఫుడ్ రెడీ అయిపోయిందేమో. సో మనం వెయిట్ చేస్తున్నాం ఆకు కోసం. ఇది ఒక ఆకు తీసుకెళ్తున్నాడు, ఎవరికో తెలియదు. కొద్ది చిన్నగండి ఆకు. చెన్నై మీల్స్. అక్కడైతే జ్యూస్ షాపులు ఉన్నాయి. జ్యూస్, ఆ జ్యూస్ ఇది తాగుతున్నాను. వీడు చూడండి కాదు మేసాలు, ఇది చిన్న మేసాలు లేవు. వీరప్పని పెంచినట్టు పెంచుతున్నాడు. మరి వీరప్పని కూడా చెన్నైకి సంబంధించి, తమిళనాడుకి సంబంధించినాడు కాబట్టి వీరప్పని ఫ్యాన్ అనుకుంటున్నాడు. మరి మేసాలు అంతగా పెరగడానికి ఏం చేస్తున్నాడేమో తెలీదు. చాలా పెద్ద మేసాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మీల్స్ నేను ఒక్కడనే తింటున్నాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11:37 అయ్యింది. అయినా ఎవరు కూడా మీల్స్ ఆర్డర్ పెట్టలేదు అనుకుంటా, నేనే అనుకుంటా. అందుకని నాకు 10 minutes టైం అడిగాడు అతను. అందరూ టిఫిన్లే చేస్తున్నారు, దోశలు కానీ పూరీలు కానీ అదే తింటున్నారు అందరూ. సో నేను ఒక్కడనే పెద్ద మనిషిలాగా మరి అటు ఇటు కాకుండా ఎందుకులే అన్నట్టు తినేస్తున్నాను లంచ్ తినేస్తే పని అయిపోద్ది, పడుకోవచ్చు. లేదంటే ఇంకా మెరీనా బీచ్ 7 కిలోమీటర్లు ఉందంటే ఇక్కడికి. సో అక్కడికి వెళ్ళినా టైం పాస్ అవుతుంది కదా, ముందు తినేస్తే ఊరి మీద తిరగచ్చు. ఒకడు వచ్చాడు 10 నిమిషాలు అన్నాడు. 10 నిమిషాల వరకు ఇంకెవరు రాడేమో, నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. మన సర్వర్ వచ్చాడు ఇప్పుడే, జస్ట్ అడిగాడు చెన్నై మీల్సే కదా అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. మేబీ మా చెన్నై మీల్స్ ప్రిపేర్ అవుతుందేమో. మొబైల్ అక్కడ ఉంచుకుంటే ఉండట్లేదు. గాయస్ ఒక పెద్ద మనిషి అయితే ఆగు తెస్తాను, ఆగు 2 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు అనుకొని ఓకే ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అనేది అయితే ఉంది. అతను ఇప్పుడు వెళ్ళాడు అనమాట కిచెన్ లోపలికి. మీల్స్ చేస్తాను నాకు అనేసి అన్నాడు. ఒక 2 నిమిషాలు ఆగు అనేసి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళినాడు, మన మీల్స్ చేస్తాడా లేదంటే వేరే వాళ్ళు మీల్స్ చేస్తాడా అనేది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు ఆకలి కూడా వేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు.
సో అందుకనే సో వెయిట్ చేద్దాం, అతను ఎన్ని గంటలకు వస్తాడు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాడు, కిచెన్ లోపలికి. గాయస్ నాకు ఫోన్ వస్తుంది, ఆగండి. గాయస్ నేను ముందు ఆర్డర్ పెట్టాను, అతను నాకు ఇవ్వలేదు ఆర్డర్, అతనికి ఇచ్చారనమాట. ఇది చాలా అన్యాయం గాయస్. నేను ముందు వచ్చాను, అతనికి ఇచ్చారు ఫస్ట్. నేను ఫస్ట్ వచ్చినా నా ఆంధ్ర మిల్సా, చెన్నై మిల్సా? చెన్నై మిల్స్. ఒక కప్పేనా? కప్పా ఫుల్ మిల్సా? చెన్నై మీల్స్ అంట, ములంకాయ కూర, ఇంకా బంగాళదుంప, పెరుగు చట్నీ ఇంకేవో ఉన్నాయి. పప్పు కూడా ఇచ్చారు. మనోడు గట్టి లాగింగ్ చేస్తున్నాడు. సో నాకు ఇంకా లేట్ ఇంకా వచ్చింది చెన్నై మీల్స్. ఓ రైస్ ఫుల్ మీల్సే కదా? హాఫ్ మీల్సా? ఎంత? 120 హాఫ్ మీల్స్. ఫుల్ మీల్సా లేదా? ఓ పెద్ద మనిషి చెప్పాడు అనమాట, హాఫ్ మీల్స్ 120 అంట. సో కైండ్ ఆఫ్ ఏందో ఇది నా ఏంటన్నది నా సార్ ఏందో ఏదో చెప్పారు, అతను నాకు గుర్తు రావట్లేదు. ఇది బంగాళదుంప. సో దే ఆర్ ప్రొవైడింగ్ దట్ హాఫ్ మీల్స్ అండ్ ఐ డి నాట్ గెట్ కర్రీ. ఓకే ఓకే. సో హాఫ్ మీల్స్ 120 అంట. సగం వేసుకున్నాను రైస్, సగం పెరుగు ఉంచుకున్నాను. మరి ఇది తిని తప్ప కాస్తుందా లేదా, నీకేమో జ్యూస్ తాగల. అది పెరుగు చట్నీ లాగా ఉంది, సారీ కొబ్బరి చట్నీ. సో ఇది పప్పు అయితే వేసుకుంటాను నేను, ములంకాయ పప్పు. అప్పడం అయితే ఇచ్చారు. నా ఎక్స్ట్రా రైస్ ఎంత? ఎక్స్ట్రా రైస్ 60. ఎప్పడం చూడండి, నా మొక్కం అంత ఉంది, ఇది. మొత్తానికి వాళ్ళు ఇచ్చిన పప్పు వేసుకున్నాను. 2 పప్పులు ఇచ్చారనమాట. 2 పప్పులు. పప్పుల్లో ములంకాయ బాగుంది. పప్పులో ములంకాయ అయితే ఫస్ట్ తినేద్దాము. మనకి ఆకు వచ్చేసి ఈ ప్లేట్కి తగ్గట్టు ఆకు కట్ చేసి ఇచ్చారు. వేడిగా ఉంది. పప్పు బాగుంది. ఇది వేసుకుందాం. బంగాళదుంప మాత్రం బంగాళదుంప టేస్టే ఉంది. చిన్న మసాలా యాడ్ అయింది. అప్పడం టేస్ట్
నోట్లో వేస్తే కరిగిపోతుంది. పెరుగు నేను తాగేస్తున్నాను. సాంబార్ ఉంది కదా, అది రైస్ వేసుకుంటా. అన్నాడు మజ్జిగ ఇచ్చాడు, చూద్దాం టేస్ట్ బాగుంది. మీల్స్ తో పాటు వచ్చిన మజ్జిగ పెరుగు ఏది వదలదు. బిర్యానీ ఎక్కువ వేస్తుంది. ఏందో ఇచ్చాడు ఇది ప్లేట్. అది నిమ్మకాయ పచ్చడి వేసుకొని టేస్ట్ అనుకుని ఎంత ఇచ్చాడు అనమాట. మేబీ అది అందరికి అనుకుంటాను. మేబీ లంచ్ టైంలో పడుతుంది టేబుల్ పై. పాయసం ఇచ్చారు కదా, పాయసం అయితే మిగతా పెట్టేసింది. కాజు పాయసం బాగుంది. సేమియా పాయసం.
కట్ చేసి మడతెట్టి ఇచ్చినవన్నీ లాగించేసాము. సాంబార్ కొంచెం వదిలేసిన, అటు చారుకి సాంబార్కి దగ్గర పోలికలు ఉన్నాయి దీనికి. ఇది కూడా వదిలేసిన. అంతా సవాన్ అయిపోయింది. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బిల్ పే చేద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ కొడితే మీకు పెట్టిన వీడియో వెంటనే వచ్చేస్తుంది. తప్పకుండా మనల్ని ఎంకరేజ్ చేయండి, మరిన్ని వీడియోస్ మర్చిపోవద్దు, లైక్ మాత్రం చేయండి. గైస్ మన లంచ్ అయితే అయిపోయింది. సో లాస్ట్లో 200 ఇచ్చాము, 180 సారీ మనకు మళ్ళీ 80 ఇస్తే మళ్ళీ 10 రూపీస్ టిప్ ఇచ్చేసి అనమాట. 10 రూపీస్ కూడా ఎలా అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది ఆ 10 రూపాయల బిల్లలు చూసి. వాళ్ళు 10 రూపాయల బిల్లు ఇచ్చారనమాట. సో మనడు ఓకే రెస్పాన్సిబుల్గా ఇచ్చాడు కాబట్టి అన్ని ఐటమ్స్ మనకి ఇచ్చాడు. ఆ 120 మీల్స్కి ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చాడనమాట. సో నాకు ఇచ్చేస్తున్నాను, అది ఇవ్వాలి కదా. సరేలే అంత కాదు కానీ కంచి ప్లాజా, ఇంకా ఇక్కడ సరవణ స్టోర్ ఉందంట. సరవణ స్టోర్ చాలా పెద్ద షాపింగ్ మాల్ అంట. సో అక్కడికి వెళ్తే నాకు టైం పాస్ అవుతుంది అనేసి మా బ్రదర్ చెప్పారు. నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను ఒకసారి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, just looking like a wow. ఏందో పెద్ద రేట్ అన్నట్టు నేను ఎప్పుడు రాలేదు చెన్నై సిటీకి. వచ్చినాను కాబట్టి వీడియోలు తీసేస్తున్నాను. ఈ రామరాజు పక్కనే మా హోటల్ ఉంటుంది. సో బాగా తినేసినాం కాబట్టి, అంటే హాఫ్ ప్లేట్ ఇచ్చాడు. అంటే ఫుల్ మీల్స్ కాదు, 120కి ఫుల్ మీల్స్ రాలేదు, హాఫ్ ఇచ్చాడు. ఈవెన్ దో ఓకే సఫిషియంట్. అది ఇచ్చిన ఐటమ్స్ అన్ని తినేసినాం కాబట్టి మనకి సఫిషియంట్ అయిపోయింది ఫుడ్. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుని పోతే బెస్ట్ ఏమో అనేసి ఆలోచిస్తున్నాను నా మనసు. సర్వానంద్ లాడ్జ్ ఏసీ డిలక్స్ అండ్ రూమ్స్. సో అదనమాట మనం ఇప్పుడు వెళ్తున్నాము పైన సర్వానంద్ లాడ్జ్. ఎవరో ముచ్చట్లు వేసుకుంటాడు, డ్యూటీ చేయాలి, డ్యూటీ చేయకుండా